మీరు పెద్ద ఎక్కువ కష్టపడిపోక్కర్లేదు. మీరు ఇంటికాడ ఒంటరిగా కూర్చుని మీ పని మీరు చేసుకోండి. ఇంటికాడ మీ పని మీరు చేసుకుని పని ద్వారా కూడా భగవంతుని ఆరాధించండి. మనం నోటి ద్వారా ఆరాధిస్తున్నాం, పని ద్వారా కూడా భగవంతుని ఆరాధించాలి. పని ద్వారా గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే ఈ కర్మలన్నీ కూడా జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయి. వండర్ఫుల్. మొదటిది కర్మ, చివరిది జ్ఞానం. మొదటిది కర్మ, చివరిది జ్ఞానం. నువ్వు చేసే కర్మ, నీ చేతితోడు చేసే కర్మ, నువ్వు నోటితోడు మాట్లాడే మాట, నీ వ్యవహార శైలి, నీ దైనందిన జీవితం, నువ్వు చేసే దానాలు, స్నానాలు, ధర్మాలు, ఇవన్నీ కూడా ఆ మహాజ్ఞానంలో, ఆ చైతన్యంలో, పరమేశ్వరుడిలో, ఆత్మజ్ఞానంలో, అమృతానుభవంలో, ఆ చిట్టారి కొమ్మలో చిట్టారి అనకూడదు, మరి చిట్టారంటే మొదలు వస్తుంది. మొదలు లేని చివరలు లేని ఆనంద స్థితిలో అక్కడికి తీసుకెళ్లిపోతాయి. నేను లయించేస్తాయి అక్కడ. మళ్ళీ మొదల చివరంటే మొదలొస్తుంది చివరి వస్తుంది. దానికి మొదలు లేదు, చివరి లేదు. వాడి నారాయణుడు. ఈ కర్మలన్నీ కూడా అక్కడికి తీసుకెళ్లి చేర్చాలి నువ్వు. అలా మాట్లాడండి, మాట హితవుగా మాట్లాడండి, అన్నం మితంగా తినండి. అన్నం మితంగా తినండి, మాట హితవుగా మాట్లాడండి. ఇలా ఉంటే ఎక్కడికి కర్మలన్నీ నువ్వు చేసే కర్మలన్నీ ఎక్కడ సమాప్తం అవుతాయి? జ్ఞానంలో సమాప్తం అయితే ఆ రేవికి వెళ్ళిపోతావు. అలా చెయ్యి. కర్మ చెయ్యి, తెలిసిండి చెయ్యి. కర్మని నేను బంధించేలా నువ్వు చెయ్యొద్దు. నువ్వు చేసే కర్మ యోగం అయిపోవాలి. యోగం అయితే జ్ఞానంలో నీ కర్మలన్నీ సమాప్తం అయిపోతాయి, ముగింపు అయిపోతాయి. మోక్షస్థితిని పొందుతావు, మోక్ష సుఖాన్ని పొందుతావు. మోక్ష సుఖం తరుగు లేనిది, విరుగు లేనిది, అనుభవించుకొలది, వెగటి ఉండదు. అది శాశ్వతం.